లోబడతాయి. చూడండి, మీకు కావాలి యాకోబు పత్రిక తీయమ్మా, 2వ అధ్యాయం 19వ చదవండి. త్వరగా చదవండి, మరి మనం ముందుకు వెళ్దాం. త్వరగా చదవండి, దేవునికి మహిమ కలుగుతుందాక. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ చదవండి. దెయ్యములు యేసు ప్రభువుకు లోబడునా? దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, అలాగ నమ్ముట మంచిదే. ఆ తర్వాత చదవండి. దెయ్యములను ఏమైంది? దెయ్యాలు కూడా ఏం చేస్తున్నాయి? వణికి గడగడలు ఆడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, సాతానుకు కొంచెం జ్ఞానం తెలుసండి, కొంతవరకే తెలుసు. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనతో పెట్టుకుంటే నా పని అయిపోతుంది అని తెలిసినా కానీ మనుషుల్ని మోసం చేయడానికి ఎన్నో ఎత్తు జిద్దులు, ఏమంటే ఎత్తుకు పై ఎత్తులు వాడు వేస్తూనే ఉంటాడు. కానీ విషయం ఏంటంటే చూడండి, మరి దేవుడంటే భయం మాత్రం వాటికి ఉన్నది. దేవుడంటే భయం వాటికి ఉన్నది. ఇక్కడ ఈ యొక్క సందర్భంలో 16వ అధ్యాయం 16వ వచనం అపోస్తల కార్యంలో మనం చూస్తున్నాము. ఆమె బాగానే చెప్తుంది కదా, ఇదిగో ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్తుంది. దెయ్యానికి కొంత సమాచారం మాత్రమే తెలుసండి, కొంత సమాచారం మాత్రమే తెలుసు. మరి మంచిదే, వీళ్ళు దేవుని దాసులు, మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు అని చెప్తున్నాడు. మరి ఆ రక్షణ మార్గాన్ని నమ్ముకోమని మాత్రం చెప్పడం లేదు, అక్కడ మాత్రం చెప్పదు. దేవుడికి భయపడండి అంటున్నారు, కానీ దేవుని అంగీకరించి మీరు ముందుకు వెళ్ళని చెప్పడం దేవుని విషయంలో లేవు. దేవుడు అక్కడ నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనుషులకే భయం లేనిది, మనుషులే అనేక రకాల దేవుళ్ళను దేవతలను వారు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు ఒక్కడే అని సాతానుకు కూడా తెలుసు. ఆ దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు అని కూడా మరి దెయ్యానికి బాగా తెలుసు. అందుకని అంటున్నాడు, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని దాసులు, అందరికంటే పైగానున్న యేసుక్రీస్తు యొక్క పనివారు వీళ్ళని దెయ్యం చెప్తుందండి. దెయ్యం చెప్తుంది, పిల్లలు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇలా అనేక రోజులు జరిగిందంట. ఒకరోజు పౌలు గారికి చిరాకు అనిపించి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డను వదిలిపో అన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం కలుగుతున్నాక. వెంటనే ఆ దెయ్యము ఆమెను అది వదిలిపోయాను. అయితే మరి యజమానులు ఊరుకుంటారా? ఈమె సోది చెప్పుడు చేత మంచి లాభం వస్తుంది వాళ్ళకి. దెయ్యం ఏం చేస్తుందంటే సోది చెప్తుంది. ఏమండి, దెయ్యం ఏం చేస్తుంది? సోది చెప్తూ ఉంటుంది. అవన్నీ మరి అందులో 1-2 నెరవేరవచ్చు, 10-15 పక్కకు పోతాయి. దాన్నే మనం అనుకుని మోసపోయే విధానం ఉంటూ ఉంది. చూడండి, అక్కడ ఏం జరిగింది? 19వ వచనం నుండి మరి ఏమండి, ఈ యొక్క పౌలును మరి ఆయనతో కూడా ఉన్నవారిని వాళ్ళు కట్టుకొని అధికారుల యొద్దకు తీసుకుని వెళ్ళారు. ఎందుకు? దెయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు, ఒక వ్యక్తిని బాగు చేసినందుకు. వాళ్ళు ఏమంటున్నారు? మా వ్యాపారం పోయింది అంటున్నారు. చూసారా మనుషులు ఎంత భయంకరలో? మనుషులనే దెయ్యాలుగా చేసేస్తూ ఉన్నారు. ఒక ఆయన ఒక మాట అంటాడండి, ఏంటంటే దెయ్యాలన్నా దేవుడికి భయపడుతున్నాయి కానీ మనుషులు దేవుడికి భయపడటం లేదు. ఇంకో మాట అన్నాడు, ఏంటంటే దెయ్యానికైనా మనం ధైర్యంగా నిలబడవచ్చు, కానీ మనుషులే దెయ్యాలైతే వాడిని ఆపేవాడు ఎవరు లేరు, వాడిని ఆపేవారు ఎవరు కూడా లేరు. కొంతమంది దుష్టులై దుష్టక్రియలు చేస్తూ దేవునికి తోటి వారికి తమ బంధువులకు కుటుంబస్తులకు వ్యతిరేకంగా తిరిగి వాళ్ళు ఎన్నో విధాలుగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాటన్నిటినీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనము వెడలగొట్టాల్సిన అవసరం ఉన్నది. దేవునికి మహిమ కలుగును కాక. ఎక్కడ ఏం చేయాలండి? యేసుక్రీస్తు నామాన్ని బట్టి వాటన్నిటిని ఏం చేయాలి? వెడలగొట్టాల్సిన అవసరము మనందరికీ ఉన్నది అనేటువంటిది మనం గమనించుకోవాలి. వెళ్ళగొట్టవచ్చు. ఏమండి, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే యేసు ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే యేసు నామమును బట్టి, ఓ రోగమా నీవు ఈమెను విడిచిపోము, ఓ అస్వస్థత నీవు వీని విడిచిపోము అని విశ్వాసంగా మనం ప్రార్థన చేయవచ్చును. చూడండి, మార్క్స్ వార్తలో మనం అదే కదా చదివాం. ఒకసారి చూడండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో అంటే మనం చదివింది అదే కదా. ఈరోజు మన పాఠము మార్క్స్ వార్త 16లో నుండి మనం చూసాము. అక్కడ ఏమంటాడంటే 15వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును. 17వ వచనం, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరు నమ్మిన వారు? నీవు నమ్మలేదా ప్రభుని?